శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారు దూసుకుపోతారు. డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో మీకు ఈ స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. ఎండ్రకాయ లేక పీతాను పడే జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో దూసుకుపోతారు. ముఖ్యంగా డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో మీకు ఈ స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం అయితే పట్టబోతోంది. మీ జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మీ భార్య అయినా సరే లేదా మీ సోదరి అయినా సరే మీ యొక్క తల్లిగారి యొక్క ద్వారా అయినా సరే మీకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. కర్కాటక రాశి వారి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఆటంకాల కారణంగా శ్రమ అధికమయ్యే సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. శివాలయ సందర్శనం శుభప్రదం. ఈ వారం మీకు మానసిక శక్తి, మీకు పెద్ద బలం, సరైన దిశానిర్దేశంతో పనులు ప్రారంభిస్తే మీ యొక్క ఏకాగ్రతకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విజయం మీకు దగ్గరలోనే ఉంది. ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే శుభం ఖాయం. ఒక సాహసోపేతమైన విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి సత్ఫలితాలను సొంతం చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ కీర్తి కొంచెంగా పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందుగా క్షమాగుణంతో పరిస్థితులను బరువుగా కాకుండా చూసి ముందుకు సాగండి. వ్యాపారంలో బుద్ధి బలాన్ని ఉపయోగించి చతురతతో వ్యవహరించడం మేలు చేస్తుంది. అవసరమైతే కొంచెం వెనక్కి తగ్గి సరియైన సమయం కోసం వేచి ఉండడం మంచిది. ఈ వారం మధ్యలోనే వ్యాపారపరంగా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆశలు అతిగా పెట్టుకోకుండా మీ యొక్క యోగ్యతకు తగ్గట్టుగా విజ్ఞానం, అర్హత పెంచుకుంటూ లక్ష్యాల వైపుగా క్రమంగా సాగండి. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్య నమస్కారం చేయడం మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, ఈ డిసెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి పై అధికారుల నుండి మంచి మద్దతు అయితే ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మీరు ఇప్పుడు సులభంగా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ సలహాలు సహోద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాయి. దీని వలన కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి. విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి ధనలాభం ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వలన శుభకార్యాలకు, దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలు కూడా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి కూడా పెట్టవచ్చు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా కూడా కనిపిస్తుంది. గురువు 12వ ఇంట్లో ఉండే సమయంలో కుటుంబంలో కలిసి ఒక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. పిల్లలు మీ యొక్క మాట కూడా వింటారు మరియు వారి చదువులో రాణిస్తారు. అయితే 2వ ఇంట్లో కేతు ఉండడం వలన కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి మాట పట్టింపులు అయితే రావచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలు కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా సమయం బాగుంటుందండి. 6వ ఇంట్లో కుజారవి సంచారం కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాత అనారోగ్యాల నుండి ఉపశమనం కూడా ఉంటుంది.
అయితే 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ నెల వ్యాపారులకు ఇది చాలా లాభదాయకమైన సమయము. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల పోటీదారులపైన విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు డిసెంబర్ 15 తర్వాత నుండి సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. కొత్త బ్రాంచ్లు తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడానికి కూడా ఇది సరైన సమయం. అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి నెల అంత అనుకూలమైనదైతే కాదు. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. 5వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ నెల ప్రథమార్థంలో విద్యపైన ఆసక్తి పెంచుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వారికి కొన్ని అడ్డంకులు కూడా ఎదురైనా కష్టపడితే కోరుకున్న ఫలితం సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి గురువు 12వ ఇంటి సంచారం కలిసి వస్తుంది. ఈ నెల వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఉన్నత విద్యలో అడ్డంకులు తొలగడానికి మరియు కేతువు దోష నివారణ కొరకు మంగళవారం గణపతిని పూజించండి. గురువు 12వ ఇంట్లో ఉన్నందున గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించండి. 8వ ఇంట్లో రాహు ప్రభావం తగ్గడానికి శనివారం రోజున దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి లేదా పక్షులకు ఆహారాన్ని వేయండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం మీకు ఎంతో మేలును కలిగిస్తుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినవారు అందరి చేత గర్వింపబడే వారిగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతల్ని ఇతని మీద పెట్టుకునే స్వభావం కూడా వీరు కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.